హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో మారుతి సుజుకి విక్టోరియస్. మారుతి సుజుకి వాళ్ళు ఈ కార్ని అసలు ఎందుకు లాంచ్ చేశారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రాండ్ విటారా ఉన్నాక సేమ్ ప్లాట్ఫామ్ సేమ్ ఫీచర్స్తో మళ్ళీ విక్టోరియస్ అని తీసుకొచ్చారు. అట్లీస్ట్ గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్ అని తీసుకొచ్చిన అయిపోయేది. బట్ ఏదైతే ఎరీనాలో ఆ స్పేస్ని ఎంటీ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి విక్టోరియస్ తీసుకొచ్చారు. మరి 2026లో పర్చేస్ చేయొచ్చా? మారుతి కార్ కదా. ఈ ఎక్స్పీరియన్స్లో ఏమేమి ఓనర్ ఫేస్ చేశారని తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? మనోజ్. ఏం చేస్తుంటారు మీరు? ఫుల్ టైమ్ వెడ్డింగ్ ఫిల్మ్ మేకర్. ఓకే. పర్చేస్డ్ ఇది ఎప్పుడండి? డిసెంబర్ 31st. డిసెంబర్ 31st. ఓకే. మళ్ళీ ప్రైజెస్ పెరుగుతాయని అలా ఏం లేదు, అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఓకే. ఎంత పడిందండి ఇది? వేరియంట్తో పాటు ఆన్ రోడ్ ఎంత? ZXi ప్లస్ 18.5 దాకా పడింది. 18.5 అంటే ZXi ప్లస్ ఆప్షన్లో సన్ రూఫ్ మీరు అన్నట్టుగా. సన్ రూఫ్ అయితే ఎక్స్ట్రా 60-70,000 అన్నాడు. ఓకే, వద్దనుకున్నారు? వద్దనుకున్నాం. హైట్. ఓకే. సన్ రూఫ్ వల్ల లోపల హెడ్ రూమ్ తగ్గిపోతుంది. హెడ్ రూమ్ తగ్గిపోతుంది, ఫ్రంట్ తగ్గుతుంది, బ్యాక్ కూడా తగ్గుతుంది 4 inches. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ 18.5 lakhs వరకు పెట్టారు, అది మారుతి కార్కి. సో సేమ్ ఇంజన్ గ్రాండ్ విటారా ఉంది, బ్రీజా ఉంది. సో పోనీ ఈ సెగ్మెంట్లో క్రీటా, సెల్టాస్ కూడా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయ్యి, సియారా వచ్చింది. ఇంత హెవీ కాంపిటీషన్లో ఎలా విక్టోరియస్కి వచ్చారు మీరు? ఫస్ట్ రిలయబిలిటీ. మారుతి అంటే లైక్ సర్వీస్ కాస్ట్ తక్కువ అని బేసికలీ. ఇట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. ఎందుకంటే ఎవ్రీ సర్వీస్కి 30-40,000 స్పెండ్ చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. ఎందుకంటే క్రేటా మేబీ 25 రావచ్చేమో జనరల్ సర్వీస్ ఎవ్రీ 10,000కి. ఓకే. అంతగానే వస్తుంది? 25,000 వరకు వస్తుందా? వస్తుంది రెగ్యులర్గా. ఓకే. నా గెస్ ప్రకారం అయితే 10,000 పెట్రోల్ కార్, డీజిల్స్కి అయితే ఒక 15,000-18,000 అని విన్నాను. వెన్యూనే 17,000 వస్తుంది పెట్రోల్. పెట్రోల్ సర్వీస్ కాస్ట్. ఓకే. ఓకే, సర్వీస్ విషయం ఒకటి. సో సేమ్ మళ్ళీ గ్రాండ్ విటారా ఇది వచ్చిన తర్వాత చాలా ఆఫర్స్. గ్రాండ్ విటారా హెడ్ లైట్స్ బాగోవు, దట్స్ అ మేజర్ ఇష్యూ. హెడ్ లైట్స్ త్రో అనేది బాగా త్రో బాగోదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉండవు. ఓకే. దీని కూడా ఫాగ్ ల్యాంప్స్ అని ఇచ్చాడు కానీ ఒక 10 feet కూడా వెళ్ళడం లా ఫాగ్ ల్యాంప్స్. ఓకే. హెడ్ లైట్స్ పొజిషన్ బాగానే ఉంది. హెడ్ లైట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ ఫాగ్ ల్యాంప్స్ ఈజ్ వేస్ట్. ఓకే. అట్లీస్ట్ గ్రాండ్ విటారా ఫాగ్ ల్యాంప్స్ కూడా లేవు అనుకుంటా. లేవు, దానికి ఆప్షన్ కూడా లేదు. పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. దీనికన్నా అట్లీస్ట్ దీనికి అట్లీస్ట్ ఆప్షన్ ఉంది. ఓకే. ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడీస్. ఇవి ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడి. అవి వైట్ కలర్ పైన ప్రొజెక్టర్, కంప్లీట్ వైట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఓకే. 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 సో గ్రాండ్ విటారా ఆఫర్స్ వచ్చినా కూడా హెడ్ లైట్స్ ఒక్క రీజన్ తోటి అసలు చూడలేదు గ్రాండ్ విటారా. ఓకే. సో ఫస్ట్లీ డిస్కౌంట్స్ ఎవరో వచ్చాయా మీకు? December 31st లాస్ట్ కదా. అవును. ఎంత వచ్చాయి? ఎంతవరకు? అంటే ఆన్ పేపర్ వచ్చేసి 1,90,000 ఎంత ఉంది. 19,50,000 ఎంత ఉంది. 1,80,000 అట్లా డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే. అండ్ ఇంకోటి రీసెంట్గా లాంచ్ అయింది కదా, దీంట్లో కంపెనీ వాళ్ళు, డీలర్ వాళ్ళు ఫోర్స్ఫుల్ యాక్సరీస్ కానివ్వండి, ఎక్స్టెండెడ్ వారంటీ, ఇన్సూరెన్స్ మా దగ్గరనే తీసుకోవాలి అని ఏదన్నా చెప్పారు? ఇన్సూరెన్స్ అయితే అన్నాడు, పర్టికులర్గా తీసుకోవాలని ఖచ్చితంగా అన్నాడు. ఓకే. లేదు తీసుకోరంటే మీరు ఏదైనా తీసుకోరండి, వీళ్ళు మ్యాచ్ ద ప్రైస్ అన్నాడు. అలానే మ్యాచ్ చేశాడు ప్రైస్. ఎంత సార్? ఎక్కడ మీరు చూసింది బయట? థర్డ్ పార్టీ. నేను బయట వచ్చేసి అంటే నార్మల్గా మన పాలసీ బజార్ దాంట్లో చూసా. ఓకే. ఇట్స్ కమింగ్ అరౌండ్ లైక్ 45 అట్లా వస్తుంది. ఓకే. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అంటే రిటర్న్ టు ఇన్వాయిస్ కానీ, కీ రీప్లేస్మెంట్, అన్ని యాడ్-ఆన్స్ తో కలుపుకొని, అంతే యాడ్-ఆన్స్ తో కలిపి. సో అదే మ్యాచ్ చేశాడు ప్రైస్. ఆల్మోస్ట్ 45 వరకు తీసుకు 45 ప్రైస్కి ఇచ్చేసాడు. కోడ్ చేసింది వాళ్ళు ఫస్ట్. వాళ్ళు కోడ్ చేసింది 53,000 ఎంత. ఓకే. పెద్ద డిఫరెన్స్ లేదు. చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ 10,000 దాకా డిఫరెన్స్ వచ్చింది. ఓకే. కొన్ని కంపెనీస్ అయితే 35,000 ఇన్సూరెన్స్ 70 అని చెప్తున్నారు. సో ఇది బెటర్. 56,000 ఎంత ఇచ్చాడు ఆన్ పేపర్, కానీ మ్యాచ్ చేశాడు 45,000కి. ఓకే. కంపల్సరీ మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. తీసుకోవాలనేది చెప్పాడు స్ట్రాంగ్ గా. అంటే ఈ డిస్కౌంట్ ఏదో ఇచ్చాను అన్నట్టుగా ఇంకా ఫోర్స్ చేశాడు. యాక్సరీస్ అయితే ఏం అవసరం లేదు. ఓకే. దీంట్లో ఇంకా యాక్సరీస్ కూడా పెద్ద ఏం రావు. ఎక్స్టెండెడ్ వారంటీ కూడా కంపల్సరీ. కానీ ఎక్స్టెండెడ్ వారంటీ నేనే తీసుకున్నాను. ఎలక్ట్రానిక్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే వారంటీ ఎలా ఇచ్చాడంటే దీంట్లో సమ్ ప్లాటినం ఏదో అన్నాడు. ఓకే. విచ్ కవర్స్ అంటే ఇథనాల్, సపోజ్ మనం డీజిల్ బదులు పెట్రోల్ కొట్టించిన, సపోజ్ ఎప్పుడైనా ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయినా, ఓకే, ఆ పార్ట్స్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ప్రొటెక్ట్ ఫర్ ద ఇంజన్. ఓకే. 1,60,000 kilometers, 7 years ఎంత. ఓకే. అది ఎక్స్టెండెడ్ వారంటీ. అది ఎక్స్టెండెడ్ వారంటీ. నార్మల్గా అయితే 1 lakh వరకు ఉంటుంది. 1 lakh for 3 years. 3 years. ఇది ప్లస్ 3 years యాడ్ అవుతుంది అన్నాడు. ఓకే. టోటల్ ఆఫ్ 6 years. ఓకే. సో ఇంకోటి, ఫస్ట్ ఈ లుక్స్ మీకు నచ్చాయా? ఈవీ కార్లా కంప్లీట్ ప్యాక్ చేశారు. కొంచెం ఈవీలా ఉంది, సింపుల్ మోడల్. ఇట్స్ బేసికలీ మీకు పర్టికులర్గా నాకు నచ్చింది. డిజైన్ అనేది నచ్చింది. డిజైన్ అండ్ కలర్ బేసికలీ. అండ్ ఈ కలర్ ఓన్లీ ZXi ప్లస్ లోనే ఉంటుందంట. ZXi అండ్ ZXi ప్లస్. ఓకే. సో ఇంజన్స్ పరంగా మారితే మళ్ళీ సేమ్ ఇంజన్స్. సేమ్ ఇంజన్స్.
సో ఇక్కడ డిసప్పాయింట్ అయ్యారా? ఓకే, సాటిస్ఫైడ్? లేదు, ఐఎమ్ ఓకే. అంటే నాకు తొక్కితే వెళ్ళాలి అన్నట్టు ఏం లేదు. లైక్ ఇట్స్ ఫ్యామిలీ కార్ బేసికలీ. ఓకే, కానీ ఈ ఇంజన్ ఈ 1.5 న్యాచురల్ ఆస్పిరేటెడ్ సెగ్మెంట్ మొత్తంలోనే విచ్ ఇస్ లో పవర్, ఎక్స్ట్రీమ్లీ లో పవర్. నన్ను అడిగితే అంటే మీరు ఆల్రెడీ టర్బోకి యూజ్ అయ్యి ఉన్నారు అంటే యూల్ డెఫినెట్లీ రిగ్రెట్. తీసుకుంటే మటుకి అరే ఎందుకు తీసుకున్నాను రా అన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా. న్యాచురల్ ఆస్పిరేట్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్. క్రీటా, సెల్టాస్, అటు ఏమంటారు హోండా ఎలివేట్. సో అవి కొంచెం పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పవర్, బికాస్ దే ఆర్ టర్బో చార్జ్ కదా. సో దిస్ ఈస్ జస్ట్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. ఇంకొకటి ఈ ఇంజన్ తో 5 మెంబర్స్ కూర్చున్నాక ఇంకా పవర్ లాగా అవ్వడం అండ్ హిల్ స్టేషన్స్ కి వెళ్ళొచ్చా? హిల్ స్టేషన్ అంటే నా ఫస్ట్ ట్రిప్ శ్రీశైలం వెళ్ళా. ఓకే, మేము 3 మెంబర్స్ వెళ్ళాం. మేబీ 50% ఆఫ్ బూట్ స్పేస్. ఓకే, నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలా, బాగానే ఎక్కేసింది. ఓకే, సెకండ్ థర్డ్ గేర్లో బాగానే వెళ్ళిపోయాం. ఘాట్ రోడ్లో బాగానే వెళ్ళిపోయాం. ఓకే, ఓకే. అండ్ కమింగ్ టు మెయిన్ మారుతి అంటేనే మైలేజ్ గురించి, మెయింటెనెన్స్ ఒకటి, మైలేజ్. రియల్ వరల్డ్లో సిటీలో మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు అండ్ హైవే కూడా వెళ్ళొచ్చారు కదా. మారుతి ఇప్పుడు ఇది ఎంత ఇస్తుంది? మోస్ట్లీ నేను చూసిందల్లా సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా వచ్చేది కార్. దట్స్ మై మెయిన్ గోల్. ఓకే, సో అది మారుతిలో ఉంది. ఓకే, మీరు మేబీ మైలేజ్ అంటారా 1-2 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఇవ్వచ్చు, అంతకన్నా 10-20 అయితే డిఫరెన్స్ రాదు కదా. అవును. ఇట్ మేక్స్ లైక్ మేబీ 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుందేమో పర్ లీటర్. ఓకే, మీ క్రేటా ఇస్ గెటింగ్ అరౌండ్ లైక్ 12 వస్తుందేమో. ఓకే, 17 సిటీలో. ఇది కూడా 12 వేస్తుంది సిటీలో. ఓకే, 12 and 13. ఓకే, అది దిట్స్ మాన్యువల్ అయితే కూడా. రైట్. మేబీ ఆఫ్టర్ థర్డ్ సర్వీస్ చేంజ్ అవ్వచ్చు మేబీ. ఓకే, సో దీనికి నియర్ బై ప్రైస్ మ్యాచింగ్ అనేది సేమ్ ఇంజన్ తో మనకి న్యాచురల్ ఆస్పిరేట్ ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే క్రీటా ఇప్పుడు టాప్ ఎండ్ వెళ్తే 24 lakhs 23 వెళ్తుంది వచ్చేస్తున్నట్టు. సెల్టాస్ కూడా అంతే వెళ్తుంది. బట్ ఎలివేట్ ఒక్కటి 19.5 20 lakhs నియర్ బై టాప్ ఎండ్ కూడా వస్తుంది. సో ఈ రెండు కంపేర్ చేస్తే మీకు ఇది రావడానికి రీజన్? హోండా ఎలివేట్ మీకు తెలిసిందే, సర్వీస్ కాస్ట్ అనేది ఇట్ ఎక్స్ట్రీమ్లీ హై. అండ్ ఇంజన్ ఈజ్ లైక్ బేసికలీ హూ లైక్స్ టు డ్రైవ్ మోర్. ఓకే, పవర్ఫుల్ ఇంజన్ అంటే దే విల్ గో ఫర్ ఎలివేట్ ఫర్ షూర్. రైట్. అండ్ గేర్ బాక్స్ మీరు తీసుకుంది మాన్యువల్ అయితే ఓకే, నో ప్రాబ్లం. దీంట్లో ఆటోమేటిక్ వెళ్తే ఖచ్చితంగా యూ లైక్ రిగ్రెట్, లైక్ మోర్ ఎక్స్ట్రీమ్గా రిగ్రెట్ అవుతారు, ఎందుకంటే అది వెళ్ళదు. అవును, ఇంకా స్ట్రగుల్ అవుతుంది. సో మాన్యువల్ తీసుకుంటే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఓకే, ఆటోమేటిక్ కూడా 80తో వస్తుంది కానీ ఏఎంటీ కరెక్ట్ 80తో వస్తుంది. అండ్ ఆటోమేటిక్లో ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ ఏడాస్ వస్తుంది లెవెల్ 2. మరి అది ఎంతవరకు పనిచేస్తున్నది తెలీదు, బట్ ఏడాస్ అయితే వస్తుంది. అది మారుతిలో ఫస్ట్ కార్ తీసుకొచ్చింది ఏడాస్. అండ్ ఏడాస్ ఆల్రెడీ మనకు తెలిసిందే, మిగతా కంపెనీలోనే సరిగ్గా పనిచేయడంలా, ఇంకా దీంట్లో అనుకుంటే ఓకే, రైట్, నెవర్ ట్రస్ట్. ఓకే, అండ్ ఫీచర్స్ గురించి టాప్ మోడల్ మాట్లాడితే ఒకటి పానోరామిక్ సన్రూఫ్ ఒక్కటే డిఫరెంట్ ఆప్షన్ కి అంతే. ఓకే, మిగతా అన్ని సేమ్. ఓకే, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ వచ్చాయి, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వచ్చాయి. అడాస్ దీంట్లో వస్తుంది రాదు, మళ్ళీ దానికి ఓన్లీ హైబ్రిడ్లో వస్తుంది, ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది. ఓన్లీ ఆటోమేటిక్. ఓకే, ఓన్లీ ZXi ప్లస్ ఆటోమేటిక్, ఇది మాన్యువల్. ఓకే, సో కమింగ్ టు సైడ్లో టైర్స్ ఈ ప్రైస్ ఈ 19.5 అన్నారా? 17 inch ఆన్ రోడ్ ప్రైస్ లో సియట్ టైర్స్ ఇవ్వడం. సియట్ దిస్ ఇస్ అ బిగ్ రిగ్రెట్ యాక్చువల్లీ. ఓకే, అయితే వన్ ఆఫ్ ద వర్స్ట్ టైర్స్ అంటే సియట్ టైర్స్ అంటాం, క్యాప్ టైర్స్ కదా బేసికల్లీ. అవును, దీనివల్ల నాయిస్ కూడా ఎక్కువ రావచ్చు మేబీ. ఓకే, అండ్ గ్రిప్ అండ్ ఆల్. ఒక్కసారి వీఆర్ అట్ లైక్ 70 అనుకుంటా, బఫెల్ ఏదో సడన్ గా వచ్చింది. ఓకే, బ్రేక్ వేస్తే ఆటోమేటిక్ ఆగిపోయింది. ఐ డి నాట్ ఈవెన్, నేను అనుకోలే ఆగుతుందని, గుద్దేస్తాం అనుకున్నా, 4 disc ఆగిపోయింది వచ్చాయి కాబట్టి స్టాపింగ్ పవర్ బాగానే ఆగిపోయింది. బాగానే ఉంది అంటే 4 disc ఇచ్చాడు అందుకని. వెనకది యూజువల్ గా డ్రమ్ ఇస్తాడు. అవును, బట్ దీంట్లో స్టాండర్డ్ గా మీరు ఏ వేరియంట్ తీసుకున్నా డిస్క్ 4 plates ఆర్ డిస్క్. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా మీరు ఇప్పుడు సాటిస్ఫైడ్? కంప్లీట్లీ, బికాస్ దిస్ ఇస్ 210 mm. సో 210 mm ఉంది. బట్ ఒకటి నేను ఇప్పుడు కూడా మీ వెనక బైక్ లో అబ్జర్వ్ చేసి ఆ పైప్ ఎందుకంటే బికాస్ ఆఫ్ CNG. ఓకే, ఈ పైప్ చూస్తే కిందికి ఉందండి. వాట్ దిస్ గై డిడ్, వాడు ఇన్స్టలేషన్ చేయడం ఎందుకు అన్నట్టుగా పైప్ కింద దించేసాడు. అది లిటరల్ గా కింద ఇలా వేలాడితే ఎప్పుడు పడిపోతుందా అన్నట్టుగా. దీనికి అంతే, గ్రాండ్ విటారాకి అంతే, హై రైడర్ కి అంతే. మరి దీనికి ఎలా అసలు లిటరల్ గా మీరు వెనక నుంచి చూస్తే ఆ పైప్ ఇప్పుడు పడిపోతుంది రెడీగా అన్నట్టు ఉంటుంది పైప్. దానికి మీరు మరి ఏమంటారు కదా సొల్యూషన్? మనం దానికి ఏం చేయలేం కూడా. వాడు ఇన్స్టలేషన్ చేయడం ఎందుకు అన్నట్టు పైప్ కింద దించేసాడు. మీరు లిటరల్ గా చూస్తే కింద చాలా గ్యాప్ ఉంటుంది, అయినా సరే వాడు బాడీకి టచ్ చేయకుండా కింద వదిలేసాడు.
పోనీ ఆ పైప్ అన్న అట్లీస్ట్ రియలబుల్ గా అంటే ఉంటుందా, స్టాండర్డ్ గా పడిపోతుందా ఫ్యూచర్ లో? అది యూజువల్ గా 210 mm కన్నా ఎక్కువ ఉంది పైప్. ఓకే, 210 mm హైట్ కన్నా ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 220 224 దగ్గర ఎక్కడ పైప్ నుంచి కౌంట్ చేశాడు. పైప్ నుండి కాదు, డిఫరెన్షియల్ కి అది సస్పెన్షన్ కి రాడ్స్ ఇచ్చాడు కదా, అక్కడి నుంచి కౌంట్ చేశాడు. ఓకే, అండ్ సస్పెన్షన్ ఎలా అనిపించింది? మారుతి తెలిసిందే కదా, ఇట్స్ సాఫ్ట్ సస్పెన్షన్, ఎగురుతుంది. దీనివల్ల హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. ఐ మీన్ నాకు డిఫరెన్స్ నాకు అనిపించింది మారుతి బ్రెజాలో దీంట్లో కొన్నా, స్టీరింగ్ చాలా బాగుంది, స్టీరింగ్ రెస్పాన్స్ చాలా బాగుంది స్పీడ్లో. ఓకే, అంటే నార్మల్గా సాఫ్ట్ అయిపోతుంది స్టీరింగ్ అన్నది, అంటే లూజ్గా అనిపిస్తుంది. దీంట్లో కొంచెం టైట్గా ఉంది. ఓకే, ఐ మీన్ కొంచెం స్పీడ్ వెళ్ళినప్పుడు కొంచెం టైట్ అనిపిస్తుంది, రెస్పాన్స్ అది బాగుంది. ఓకే, బట్ హై స్పీడ్ స్టెబిలిటీ లాస్ట్ మనం 150 అంతే వెళ్ళొచ్చా ఈ కార్తో? నేను ఇప్పటిదాకా 150 వెళ్ళలేదు అసలు, వెళ్ళలేదు. అందుకే లాస్ట్ మారుతి విక్టోరియస్. ఇప్పుడు వెళ్ళాలనుకుంటే కుషాక్ అలాంటిది. ఇది జస్ట్ 1 month అయింది కదా, మేబీ థర్డ్ సర్వీస్ తర్వాత ఐ మే రేవ్. ఓకే, అండ్ దీంట్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వచ్చింది కానీ అది హైబ్రిడ్ చాలా ఎక్కువ ప్రైస్, ఆల్మోస్ట్ 2 lakhs ఎంతో ఎక్స్ట్రా. ఓకే, మళ్ళీ దీనిపైన 2 lakhs. దానివల్ల మైలేజ్ బెటర్ అయ్యి మళ్ళీ సేవ్ అవుతాయి నాకు తెలిసి అంతేం ఉండదు. అండ్ దీంట్లో ఇట్స్ స్మార్ట్ హైబ్రిడ్ అన్నాడు, రీజనరేటివ్ చాలా ఎక్కువ. అంటే మీరు సపోజ్ యాక్సిలేటర్ ఇచ్చి వదిలేస్తే దానికి అంతటా ఆగిపోతుంది లిటరల్ గా. సో మీకు అలా ఇలా జలక్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే యాక్సిలేటర్ వదిలేసి మళ్ళీ ఇవ్వగానే అది ఏం చేస్తుంది అంటే ప్రొపెల్లర్ మేబీ మోటార్ నుండి ఇట్ ఈస్ చేంజింగ్ టు ఇంజన్. ఓకే, ఆ టైంలో సమ్ డిలే అయ్యి కార్ కొంచెం జలక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, అంటే సరిగ్గా ఇవ్వలేకపోతే ఇష్యూ, అది ఒకటి ఇష్యూ టైప్ అనుకోవచ్చు. అది కరెక్ట్గా ఇవ్వకపోతే సపోజ్ మనం నార్మల్ కార్స్ డ్రైవ్ చేసి ఈ కార్ డ్రైవ్ చేస్తే అలా యాక్సిలేటర్ ఇస్తామంటే యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. కార్ ఏదో ఎగిరినట్టు అనిపిస్తుంది లైట్ గా. దీంట్లో సిఎన్జి ఒకటి స్పెషల్ గా కిందనే ట్యాంక్ ఇవ్వడము, అది సిఎన్జి ప్రకారంగానే ఆ పైప్ అలా పెట్టాడు. బట్ మీ సిఎన్జి ట్రై చేయాలి? సిఎన్జి నో ఛాన్స్. ఇప్పుడు ఇదే చిన్న ఇంజన్, ఇంకా సిఎన్జి పెడితే ఇంకా పవర్ తగ్గిపోతుంది, ఇంకా ఎక్స్ట్రీమ్ గా తగ్గిపోతుంది. ఒక్కసారి బూట్ స్పేస్ ఓపెన్ చేయరు. పవర్ టెయిల్ గేట్ వస్తుందండి దీనిలో? పవర్ టెయిల్ గేట్. ఓకే, పవర్ టెయిల్ గేట్ తో పాటు ఈ డిజైన్స్ కూడా మార్చాడు, లైట్స్ ఫుల్ ఎల్ఈడీస్ వచ్చాయి. రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఇచ్చాడు, అంటే ఇక్కడ కూడా మీకు రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోండి, లాక్ లాగానా? లాక్ లానే. ఓకే, అండ్ దీనివల్ల ఒకసారి సేవ్ అయింది యాక్చువల్గా. మా ఫాదర్కి ఎడ్జ్లో తగిలింది. ఓకే, తగలగానే ఆగిపోయింది లీటర్, ఏమవలే. ఓకే, అంటే ఇలా ఉంగి ఇలా తీస్తున్నారు, తగిలింది వచ్చి, సో వెంటనే ఆగిపోయింది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. రైట్, అండ్ సో బూట్ సరిపోతుందా? బూట్ స్పేస్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అయితే బాగుంది. ఎన్ని లీటర్స్ చెప్పారు మీకు? 430 సంథింగ్. 430 ఈక్వల్ టు క్రేటానే ఆల్మోస్ట్. క్రేటా కన్నా మేబీ 20-30 లీటర్స్ ఎక్కువ అనుకుంటా. ఓకే, మళ్ళీ స్మార్ట్ హైబ్రిడ్ అంటే మీకు తగ్గిపోతుంది, అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంకా రైజ్ అయ్యి ఇక్కడ కింద బ్యాటరీ వస్తుంది. అదొకటి. అది సిఎన్జి లో కూడా ఏదో డిఫరెంట్ కొంచెం పైకి వచ్చింది. సిఎన్జి లో ఇంకేం ఉండదు, ఇంతే. సిఎన్జి కింద సేమ్ ఉంటుంది ఇంతే, కానీ స్పేర్ వీల్ ఇవ్వడు మీకు. అదే అడుగుదాం అనుకుంటా. ఇక్కడ స్పేర్ వీల్ ఇవ్వడు అసలు దీనికి, ఈ వేరియంట్ కి. ఎంటీ స్పేస్ ఇస్తాడు. ఇది ఇస్తాడు పంక్చర్ కిట్, ఇది ఇస్తాడు, ఇదేదో. ఓకే, అండ్ థింగ్ ఈజ్ వీడు అమ్మేది మారుతి కానీ కాంటినెంటల్ ఇచ్చాడు దీనికి. ఓకే, ఇచ్చింది సిఎట్ టైర్స్, ఇదేమో కాంటినెంటల్. ఓకే, ఇది ఎయిర్ ప్రెషర్ ఫిల్ అవుతుంది. ఈ గ్లూ ఏం చేయమంటారు? ఈ గ్లూ దీంట్లో పెట్టాలి బేసికల్లీ. ఓకే, దీంట్లో పెడితే దిస్ గ్లూ టైర్ లోపలికి వెళ్ళి ఇట్ మే నాట్ కంప్లీట్లీ ఇట్ మే. ఓకే, ట్యూబ్లెస్ రిపేర్ ద టైర్ ఇట్ మే. చాలా పెద్ద డ్యామేజ్ అవుతే మాత్రం ఏం చేయలేం. వీళ్ళు అమ్ముతున్నారా? వీళ్ళు డీలర్ వాళ్ళు స్పేర్ వీల్ అమ్ముతున్నారు. ఎంత కాస్టింగ్ 6,000 ఎంత చెప్పాడు ఎక్స్ట్రా. స్టీల్ వీల్ సేమ్ ఇంతే, సైజ్ కూడా సేమ్ టైర్, ఫుల్ సైజ్ టైర్. ఇక్కడ ఎందుకంటే చాలా స్పేస్ ఇచ్చాడు మనకి. ఓకే, మరి అది పర్చేస్ చేయలేరా? చేయలేదు, ఇంకా చేయాలి. ఓకే, బట్ ఉండాలండి, ఎందుకంటే హైవేస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. తెలియదు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు. ఈ స్పేర్ వీల్ తీసేయడం ఏంటో నాకు అర్థమవుతుంది కొత్తగా. కాస్ట్ కటింగ్ స్పేస్ సేవర్, కాస్ట్ కటింగ్ ఏదో పేర్లు పెడతారు వాళ్ళు. అండ్ ఇట్ సైడ్ యాక్చువల్గా 2 మీకు స్పేసెస్ ఇస్తాడు, ఇటొకటి. దీంట్లో ఊఫర్ వస్తుంది, సో ఇక్కడ యూజువల్ గా మిగతా వేరియంట్ తీసుకుంటే మీకు ఇక్కడ కూడా బూట్ స్పేస్ వస్తుంది అలా చిన్నగా. అంటే అంబ్రెలాస్ కానీ అలాంటివన్నీ పెట్టచ్చు. దీంట్లో బ్రాండెడ్ స్పీకర్స్ ఇచ్చారా? ఇన్ఫైనైట్ ఏదో అన్నాడు, సమ్ హార్మన్ది. ఇన్ఫినిటీ స్పీకర్స్. దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఐ మీన్ మీరు పిన్ టు పిన్ చూస్తారంటే ఇట్ వోంట్ బి దట్ గుడ్. ఓకే, బట్ ఓకే చల్తాయి. ఓకే, డాల్బీ అట్మాస్ అలాంటి బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
ఓకే అంటే వాడిచ్చిన డాల్బీ అట్మాస్ అనేది మేబీ దే ఆర్ డిఫరెంట్ కోడాక్. ఓకే సో అవి దీనికి ఈ స్పీకర్స్ తగ్గట్టు ట్యూన్ చేశాడు. ఆ డెమో 3 వీడియోస్ ఇచ్చాడు. ఆ 3 వీడియోస్ మీకు చాలా మంచిగా అనిపిస్తాయి. బై ద టైమ్ యూ ప్లే నార్మల్ వీడియో ఇట్ లుక్స్ లైక్ నార్మల్. ఓకే అంటే మేబీ సపరేషన్ ఆఫ్ ఆడియోస్ హీ డి నాట్ డూ ఇట్. రైట్. అండ్ ఇంకొకటి ఈ వెనకాల సీటింగ్ ఉంది అండి, ఇది 3 సీటర్ 2 సీటర్ కానీ చూద్దామా? హెవీ పర్సనాలిటీస్ ఓన్లీ 2. ఐ మీన్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ 5.8 అంటే నా పర్సనాలిటీస్ దే కెన్ ఈజీలీ సిట్ 3. ఎందుకంటే మధ్యలో హంప్ వచ్చింది. యా కరెక్ట్. హంప్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. దానివల్ల దట్ ఈస్ వెరీ చాలా పెద్దగా కూడా ఉంది అది మీరు కంపేర్ చేసుకుంటే. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కి హంప్ ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాస్ట్ పైప్ కోసం? ఐ థింక్ దిస్ ఇస్ అన్ మేజర్ షాఫ్ట్ ఇది అనుకుంటా రాడ్. ఓకే దీంట్లో మళ్ళీ మేజర్ అచ్చా ఆల్ గ్రిప్ అనే దాని కోసం ఏదైనా ఆల్ వీల్ డ్రైవ్ కరెక్ట్ మేబీ దానికోసమే అలా హంప్ పెట్టేశారు. ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఉంది దీంట్లో, అంటే 4 వీల్ డ్రైవ్ అని రిలీజ్ చేశారు. ఇంకోటి ఈ వెనకాల సీటింగ్ మేము ఇప్పటివరకు ఫ్యామిలీ వాళ్ళకు వెళ్తుండొచ్చు కదా, సో ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ ఈ రిక్లైన్ యాంగిల్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది అంటే రిక్లైన్ సెల్టోస్ స్టెప్ ఉంటుంది దీంట్లో, మరి దీంట్లో అయితే లేదు ఇవ్వలేదు అంత కంఫర్ట్. దీంట్లో మారుతిలో కూడా ఎట్టిగాలో మీకు రిక్లైనర్ వస్తుంది బేసికల్లీ. ఎట్టిగాలో కూడా రిక్లైన్ వస్తుంది మాన్యువల్ గా, కానీ దీంట్లో అయితే ఏమి ఇవ్వలేదు. ఇచ్చుంటే మేబీ ఇంకా లాంగ్ డ్రైవ్స్ కి ఇంకా బాగుండేదేమో. ఇది మోర్ దెన్ ఎనఫ్ అండి, ఈ రిక్లైన్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటా. ఇంకా ఏసీ కూలింగ్, ఏసీ కూలింగ్ చాలా బాగుంది డెఫినెట్లీ. ఎవర్ తొందరగా కూల్ అయిపోతుందా? తొందరగా అయిపోతుంది. ఐ మీన్ దీంట్లో యూవీ టింటెడ్ గ్లాసెస్ ఇచ్చాడు. ఇవి ఎంతవరకు పని చేస్తానది తెలీదు, బట్ బాగానే కూలింగ్ అయిపోతుంది. ఓకే వీఆర్ మెయింటైనింగ్ మేబీ 25, 24 అని మెయింటైన్ చేస్తాం. లో కూడా ఇప్పుడు వెళ్ళలేదు ఇప్పటిదాకా. ఓకే బట్ ఈ లైట్ కలర్ సీట్స్ మెయింటెనెన్స్ మళ్ళీ హై మెయింటెనెన్స్. అండ్ ఇంకో థింగ్ ఈజ్ దాంట్లో ఫ్యాబ్రిక్ ఇచ్చాడు, మీరు కరెక్ట్ గమనిస్తాడు. మిడిల్ ఆల్రెడీ ఇదిగోండి మార్క్, ఇది ఇదంతా ఫ్యాబ్రిక్. మరి దీని క్లీనింగ్ ఎలా? ఇప్పుడు డైరెక్ట్ వెట్ వాక్యూమ్ చేసుకోవాలి అంతే. సర్వీస్కి వెళ్తే ఇక్కడ ఫోమ్ క్లీన్ ఏమో చేస్తారు నాకు తెలిసి. వాళ్ళు వాటర్ వాష్ మంచిగా చేయరు, ఇది చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సర్వీస్ బాగాలేదండి మారుతిలో, నేను ఎప్పుడు ఇవ్వను బేసికల్లీ. వెంటిలేటెడ్ సీట్స్ పర్ఫార్మెన్స్? వెంటిలేటెడ్ సీట్స్ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే స్క్రీన్ అండ్ కెమెరాస్ ఇప్పటివరకు అక్యురేట్ గా వర్క్? లాగ్ అయితే ఏం అవ్వలేదు, కానీ ఒక్కోసారి 2 టైమ్స్ మట్టికి బ్యాక్ కెమెరా పనిచేయాల. ఓకే మీకు పంపిస్తా వీడియోస్. ఫస్ట్ టైం నేను మారుతిలో విన్నాను. లేదు ఇప్పుడు ఆల్రెడీ గ్లిచ్ చేస్తున్నారు. H2Eలో కూడా మీకు మ్యాప్ రాదు, అంటే డైరెక్షన్స్ నావిగేషన్స్ లెఫ్టా రైటా ఏంటని చూపిస్తుంది. సడన్ గా రాదు. ఇప్పుడు రావడం లేదు. ఓకే ఇప్పుడు ఆల్రెడీ రిజాల్వ్ కేసు కూడా నడుస్తుంది. ఓకే అప్పుడే 4 days నుండి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి తెలియడంలా ఏంటన్నది. సో ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రైట్ అని చూపిస్తుంది కదా, సో అది ఇక్కడ చూపించదు రూట్ గైడెన్స్ లో. మీకు ఇక్కడ రూట్ గైడెన్స్ అని ఉంది కదా, ఇక్కడ రావాలి యారో. ఇట్ హ్యాస్ టు కమ్ యారో వస్తుంది. స్టార్టింగ్ లో వచ్చిందా మీకు? స్టార్టింగ్ 1 week వచ్చింది. ఓకే ఇప్పుడు తర్వాత ఒక అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్ నుండి రావడంలా. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, అంటే అదొక్కటే ఇట్స్ స్మాల్ గ్లిచ్, కానీ పనిచేయడంలా. కానీ పెద్ద దాంట్లో మానిటర్ లో అంతా బాగానే పనిచేస్తుంది. నావిగేషన్ ఆండ్రాయిడ్ ఆటో అంతా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కదండి, బాగా పనిచేస్తుందండి వైర్లెస్. మేబీ వాడు అదొక్కటే మంచిగా ఇచ్చి ఉంటాడేమో, బాగానే పనిచేస్తుంది. ఇష్యూస్ ఏమైనా? హీటింగ్ ఇష్యూ ఏం లేదు, దాంట్లో ఫ్యాన్ ఇచ్చినట్టు. ఫ్యాన్ ఇచ్చాడు కొన్ని కార్స్ లో, ఫ్యాన్ వస్తుంది అది మరి లావుగా ఇచ్చాడు. సో ఛార్జింగ్ చాలా ఫాస్ట్ గానే అవుతుంది అన్నాడు వాడైతే. ఇది యాంప్లిఫైర్ అండి, ఇది మళ్ళీ స్పీకర్, అది కూడా ఇది కూడా ఒక స్పీకర్. 2 సబ్ ఊఫర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒకటి బూట్ లో ఒకటి. ఓకే మిగతా అన్ని 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ ఇచ్చాడు. ఓకే అది ఎలక్ట్రిక్ సీట్ డ్రైవర్. ఇప్పుడు మాన్యువల్, అది ఎలక్ట్రిక్ సీట్ ఉన్నాక ఈ మ్యాటింగ్ ఎక్కడ చేయించారు మీరు? ఈ మ్యాటింగ్ మన లోకల్ షాప్ లో చేయించా. ఫుల్ మ్యాటింగ్? ఫుల్ మ్యాటింగ్. 3D మ్యాట్స్ మట్టికి వాళ్ళ దగ్గర తీసుకున్నది. ఇది సీట్స్ రిమూవ్ చేశాడా? చేశాడు, జస్ట్ స్క్రూస్ పెట్టి తీసాడు అంతే. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా చేశాడు యాక్చువల్లీ. లాట్ ఆఫ్ వైర్స్ అనేవి ఉంటాయి. కరెక్ట్. అంటే సీట్స్, ఎయిర్ బ్యాగ్ సెన్సర్స్, వెంటిలేటెడ్ 3 ఉంటాయి. సో బయట థర్డ్ పార్టీ ఆఫ్టర్ మార్కెట్ సజెస్ట్ చేయను నేనైతే. ఫుల్ వాడు చాలా మంచిగా చేశాడు, ప్రొఫెషనల్ గా చేశాడు బేసికల్లీ. అంటే సీట్స్ తీయడం కానీ పెట్టడం కానీ అంతా కూడా. అంటే మెయిన్ గా వచ్చేది ఆ క్లిప్స్ ఉంటాయి కదా, కరెక్ట్ పెట్టాలి. లేదు చాలా మంచిగా పెట్టాడు. నేను PPF చేయించినప్పుడు కూడా ఇదంతా తీసేస్తారు యాక్చువల్ గా. అంటే ఇదంతా కూడా తీసేస్తారు, హ్యాండిల్స్ అన్ని తీసేస్తారు కదా. అవునవును. అప్పటి నుండి రాటిల్ సౌండ్ గానే ఏం లేదు, ఎందుకంటే నాకు రాటిల్ సౌండ్ అంటే చిరాకు. ఓకే అంటే చిన్నగా సౌండ్ వచ్చినా, అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వర్స్ట్ గా అనిపిస్తుంది. అవును. సో ఇప్పటివరకు రాటిల్ సౌండింగ్ అయితే ఏం లేదు. సో PPF ఎంత పడిందండి మీకు ఫుల్ కార్ కి? 75,000 అయింది. 75,000 మొత్తం పెయింట్ ఉన్న ప్రతి చోట PPF చేశారు. బ్రాండ్ ఏమని ఇచ్చారా మీకు? సమ్ ప్రో షీల్డ్.
75,000. అండ్ వారంటీ ఇచ్చింది వారంటీ 5 years. 5 years వారంటీ. 5 years డైరెక్ట్ రీప్లేస్మెంట్ అన్నాడు. గ్యారంటీ అన్నాడు. ఇట్స్ నాట్ వారంటీ, ఇట్స్ గ్యారంటీ. ఓకే, అంటే దానివల్ల ఏంది డిఫరెన్స్ ఉంది? అంటే వాడు డైరెక్ట్ నేను ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడే మేబీ 4-5 కస్టమర్స్ వచ్చారు. చిన్న చిన్న ప్యానల్స్కి స్క్రాచెస్ పడ్డాయి అంటే ఈ డైరెక్ట్ రిమూవ్ చేస్తారు, రీప్లేస్ చేస్తున్నాడు, డైరెక్ట్ రీప్లేస్ చేస్తారు ప్యానల్ అంతా. ఓకే, అండ్ హీఈస్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ 10 years అనుకుంటా. ఓకే, రైట్. అండ్ ఫైనలీ మారుతి సుజుకి సేఫ్టీ యా, ఇప్పుడు ఏమంటారండి? అంటే సేఫ్టీ పెరిగిందా, 4 star అనుకోవచ్చా, లేకపోతే చాలా మటుకు ఆ హుడ్ లేపి మనం అది చూస్తున్నాము, కరెక్ట్. లేదంటే దీని స్ట్రక్చరలే బాగుంది, సేఫ్టీ ఇంపాక్ట్ తీసుకుంటుంది, కరెక్ట్. అది ఏం చెప్తాం మీ టోటల్ ఆన్ అండ్ ఆల్ సేఫ్టీ గురించి ఏం మాట్లాడారు? నన్ను అడిగితే సేఫ్టీ రీజన్స్లో మనం ఏం చేయలేం. ఇప్పుడు బేసికలీ వాల్వో కార్స్, మీరు ఆల్రెడీ వాల్వో కార్స్ ఎన్ని వాల్వో కార్స్ ఇస్తారు యాక్సిడెంట్స్ అయినాయి. రైట్, దెన్ వాల్వో ఈజ్ నాట్ సేఫ్టీ. రైట్, మీరు అదొక్కటి కన్సిడర్ చేసుకుని వెహికల్ అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి వెహికల్ అంది ఫస్ట్, దెన్ ద సేఫ్టీ కదా. 65 kilometers వాళ్ళు టెస్ట్ చేసేది, మనం సేఫ్ అంటే 80 మీరు వరకు 100లో గుర్తుతే ఇట్స్ నాట్ ఈవెన్ 5 star. మీరు 10 star ఇచ్చినా ఇట్ వోంట్ వర్క్అవుట్. ఇంకోటి అందరు ఫ్రంట్ సీట్ బెల్ట్స్ పెట్టుకుంటారు, రేర్గా ఎవరు పెట్టుకోరు సీట్ బెల్ట్స్. రేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్, అంటే ఇంపాక్ట్ అయినప్పుడు దే ఈవెన్ జంప్ ఫ్రమ్ ఫ్రంట్ సీట్ టు బ్యాక్ సీట్ కదా. సో ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే దట్ ఈజ్ మోర్ యూస్ఫుల్. రైట్, 5 star కార్స్లో అయినా. ఓకే. అండ్ దీంట్లో టోటల్ ఆఫ్ 3 సీట్ బెల్ట్స్ ఇచ్చాడు, ఫుల్ సీట్ బెల్ట్స్. 6 airbag స్టాండర్డ్, 3 seat belts. దాంట్లో 3 సీట్ బెల్ట్స్ వల్ల లాస్ట్ సీట్ బెల్ట్ ఏంటంటే అది పైకి పుల్ చేసినప్పుడు గుంటలో పడినప్పుడు ఊగుతూ ఉంటుంది, ఓకే, రాట్లింగ్ సౌండ్ లాగా. ఓకే, అదొకటి వస్తుంది అంటే ప్రాపర్ క్లిప్ లాగా స్టక్ కింద ఇచ్చాడు క్లిప్, కానీ ఎప్పుడు క్లిప్ పెట్టి ఉంచితే అది కనిపిస్తూ ఉంటుంది కదా మనకి రేర్ వ్యూలో, డిస్ట్రాక్టింగ్ అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు 1 month అయింది కదండి మీరు వెహికల్ తీసుకొని, నంబర్ రాలేదంటారా? వచ్చేసింది నెంబర్, ఓకే, అయిపోయింది రిజిస్ట్రేషన్, ఇంకా పెట్టలేదు. నెంబర్ ప్లేట్ ఇంకా డెలివరీ అవ్వలేదంట. రైట్, రైట్. రీసెంట్ నుంచి నా రిజిస్ట్రేషన్ కూడా షోరూంలోనే. కరెక్ట్, మాకు మొన్న 23rd స్లాట్ బుక్ అయింది. ఓకే, 23rd రిజిస్ట్రేషన్ అయింది. ఓవరాల్ మీ సాటిస్ఫైడ్ అంటే పీస్ కోసం చూశారు? ఇట్స్ అ ఫ్యామిలీ కార్, ఫ్యామిలీ కార్. అంటే మీరు నాకు డ్రైవింగ్ ప్లెజర్ ఎక్కువ కావాలి, తొక్కితే వెళ్ళాలి అంటే డోంట్ గో ఫర్ దిస్ కార్. ఐ కంప్లీట్లీ డోంట్ రికమెండ్. అంటే మీరు ఆల్రెడీ హై ఎండ్ కార్ నుండి వస్తూ దీనికి వస్తున్నారంటే విల్ కంప్లీట్లీ రిగ్రెట్. ఎందుకంటే న్యాచురల్గా మీరు గాలి తీసుకుంటే వేరు, ఏదో మెషిన్ పెట్టి గాలి తీసుకుంటే వేరు. కరెక్ట్, ఇట్ వోంట్ రన్. కరెక్ట్, మీరు ఎంత చేసినా ఇట్ వోంట్ రన్. మీరు ఎన్ని గేర్ డౌన్ చేసినా రన్ అవ్వదు. కరెక్ట్. సో ఇంకా ఇది ఓవరాల్గా రివ్యూ తీసుకోవచ్చు. కానీ పీస్ఫుల్గా, ప్రశాంతంగా మెయింటెనెన్స్, మైలేజ్, ప్రశాంతంగా డ్రైవింగ్, ఫ్యామిలీ కార్, ఫీచర్స్ అన్నీ. సో ఇది ఎలివేటర్ ప్రాపర్ కాంపిటీషన్ అయితే వస్తుంది దీనికి. మీ ఇష్టం, ఇంకా ఏదైనా పర్చేస్ చేయొచ్చు. హోండా ఎలివేట్ కొంచెం హై మెయింటెనెన్స్, స్పేర్స్ కొంచెం హై కాస్ట్ ఉంటాయి. మారుతి అయితే ఈజీ టు మెయింటైన్. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలి అంటే బైకర్స్ తెలుగు ఆఫీస్లో ఇన్స్టా పేజ్ అక్కడ మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైనే ఉంది, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler 4-wheeler హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.